मरकज़ी हुकूमत की जानिब से फूड फॉर वर्क प्रोग्राम से महात्मा गांधी का नाम हटाए जाने पर हल्के संगारेड्डी से कांग्रेस लीडर की जानिब से गांधी मुजस्समे के क़रीब एहतजाज किया गया। इस मौके पर TGIIC चेयरमैन निर्मला जग्गारेड्डी ने मोदी हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊర్లలో పనిలేని వారికి ఉపాధి హామీ కింద 100 రోజులు పని దినాలు గ్యారంటీ పని దినాల కోసము ఏదైతే చట్టం చేసిందో ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఆ స్కీమ్కు పెట్టడం జరిగింది। మరి ఇప్పుడు ఆ స్కీమ్కు మహాత్మా గాంధీ గారి పేరుంటే వచ్చిన నష్టం ఏందో ఈ బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలి। వాళ్ళు ఎందుకు ఈ పేరు మార్చడం వల్ల రాక్షసానందం పొందాలనుకుంటారో ప్రజలకు చెప్పాలి। మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసి జాతి పిత అయినటువంటి వ్యక్తి। మరి ఆయన పేరు తీసేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి। ఇది ఒక విషపూరితమైనటువంటి రాక్షసానందం పొందుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గంజి మైదాన్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా ఆ పేరు మార్పుకు నిరసనగా మేము ఇక్కడ దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, DCC అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది। ఈ మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం అనేది చాలా హేయమైన చర్య, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। దీనికోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం। AICC PCC ఏ పిలుపుచ్చినా కూడా ఆ పిలుపులో పోరాటం చేయడానికి మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం। ఆదేశాల మేరకు రాష్ట్ర PCC గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు దేశమంతా కూడా మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరు చరిత్రలో లేకుండా చేయాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి హామీ పథకం పేరు పైన దాన్ని తీసేయాలి, తొలగించాలి అనే ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళది, దాన్ని ఉద్దేశించి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారికి, మరి మిగతా మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, NSCI, మరి మొన్న ఎన్నుకున్న మార్కెట్ చైర్మన్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మరి మైనార్టీ సోదరులు, మహిళా సోదరిమణులు, మరి పేరున అందరు కూడా నమస్కరిస్తూ, పెద్దలు ఒక మాట చెప్తారు, అన్నీ చేసినట్టు అడిగిపోయినట్టు గుడ్డిమొగడు వచ్చి ఇంట్లో కూర్చున్నట్లు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తొలగిస్తామని అనడం మరి అది ఎంతవరకు మరి సమంజసమో వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం। ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కట్టిన ముఖము లేదు, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు, ఏమీ చెయ్యలేదు। కానీ మేము ఇది చేస్తాం, అది చేసినామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు, నాకు తెలిసి చేస్తామని చెప్పేదేమీ లేదు। చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో। మరి మాకు తెలిసినంత వరకు ఇక్కడ మా పక్కనే ఓడే ఫ్యాక్టరీ ఉంది, ఎవరు తీసుకొచ్చిండ్రో అడగమనండి, వాళ్ళే రండి, లేకపోతే ఇక్కడే కూర్చొని చర్చించుకుందాం, చర్చలో కూర్చొని ఇక్కడ మాట్లాడదాం। మీరు ఈ 12 సంవత్సరాల పరిపాలన మీరేమి చేసిండ్రు? స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గరీబ్ హఠాత్ అని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అర్పించిన కుటుంబాలని మీరు ఇట్లా చేస్తుందంటే చూపెట్టండి, ఎవరో ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చిండ్రా దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ
మరి అధికారంలో ఉన్న ఎప్పుడున్నా మరి అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఏం చేసిండ్రయ్యా వాళ్ళంటే ఆదాని అంబాలకు పెద్దగా చేసిండ్రు తప్ప ప్రజలకు చేసింది ఒదిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరూ తెలుసు. మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ అసలు మేము ఎవ్వరి కూడా జోలికి పోతే మేము ప్రజల పాలన చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా కించపరుస్తలేదు. ఎవరిని కూడా ఏది ఉన్నా కానీ మా సిస్టంలోనే ఆ రోజు చేసిన మహాత్మా గాంధీ గారు ఎలాంటి పద్ధతితో అహింస మార్గంతో మరి ఎట్లా అహింస మార్గంతో స్వతంత్రం ఏ విధంగా తీసుకొచ్చిండ్రు ఆ పద్ధతిలోనే ఆయన చూపించిన దారిలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి, పిసిసి మంత్రులందరూ కూడా ఈరోజు మరి చేసే పనులను చూసి కూడా ఓర్వలేక వాళ్ళేమో చేత కాదు చెయ్యరు, కానీ చేసినవి కూడా ఓర్వలేక ప్రజల్లో వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టుకోవాలి, మా పార్టీ ఉన్నది అని ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసేది మాత్రం లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా చెప్తున్నాం. ఇక ముందు కూడా అలాంటి ఏవి వచ్చినా కానీ ఊరుకునేది లేదు. దేశంలో మరి ఈరోజు ఇంకా కూడా ఇంత ఇదిగా ఉంది. మన అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి బీజేపీ ఏం చేస్తుందో. మరి వచ్చే కాలంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.